జాతీయ జనులందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అస్సలాము అలైకుం, నమస్తే. నేను మీ ఇలియాస్. ఈరోజు గీతా జయంతి. భగవద్గీత ఈ ప్రపంచానికి అందిన రోజుగా మార్గశిర మాసంలోని ఈ రోజుని చెప్తారు. భగవద్గీత యొక్క గొప్ప దివ్య బోధనని గుర్తు చేసుకునేటువంటి రోజు ఈరోజు. అయితే నేను ఒక ముస్లింగా భగవద్గీతను గురించి, దాని విశిష్టతను గురించి ఎందుకు చెప్తున్నాను అనేటువంటి సందేహం రావచ్చు. అయితే ఖురాన్లో దాన్ని చదివేటువంటి, అధ్యయనం చేసేటువంటి ఒక విద్యార్థిగా ఖురాన్ నాకు నేర్పింది ఏమిటంటే, 2వ అధ్యాయము 136వ వాక్యంలో ఈ విధంగా ఉంది: మా దాసులు నేను అవతరింపచేసిన ఈ గ్రంథాన్ని, అంటే ఖురాన్తో పాటుగా దీనికి పూర్వం అవతరింపచేయబడిన గ్రంథాలను కూడా వారు నమ్ముతారు అని ఖురాన్లో ఉంది. అంటే ఒక నిఖార్సైనటువంటి ముస్లింగా ఖురాన్ని ఏ విధంగానైతే నేను గౌరవిస్తానో, ఖురాన్ కంటే పూర్వము దైవం అవతరింపచేసిన గ్రంథాన్ని కూడా నేను అదేవిధంగా గౌరవిస్తాను. ఈ పరంపరలోని నేను భగవద్గీత శాస్త్రాన్ని గౌరవిస్తున్నాను. ప్రవక్త ముహమ్మద్ వారు కూడా ఇలా అన్నారు: విజ్ఞానము లేక జ్ఞానము ఎక్కడున్నా సరే అది దైవదాసుని యొక్క సొత్తు అని చెప్పి అన్నారు. కాబట్టి మనము ఈ సొత్తుని అందుకునేటువంటి ప్రయత్నం తప్పకుండా చేయాలి. ఈరోజు గీతా జయంతి కృష్ణుల వారి యొక్క బోధనని గుర్తు చేసుకునేటువంటి సందర్భము. కృష్ణుల వారు చెప్పినటువంటి ఒక అద్భుతమైన మాట ఉంది. ఆయన అన్నారు: యోగ కర్మసు కౌశలం. మన పనులు నీతిగా, నిస్వార్థంగా, శుద్ధ మనసుతో మన పనులను పూర్తి చేయడమే యోగము అని చెప్పి అన్నారు ఆయన. అంటే మనం చేసేటువంటి పనులు నీతిగా, నిస్వార్థంగా ఉండాలి. మనస్సు ఎల్లప్పుడూ శుద్ధంగా ఉండాలి. ఎవరిని ద్వేషించడము, ఒకరిని మతం పేరుతో లేక జాతి పేరుతో దూషించడము ఇది సరైన విధానం కాదు అని చెప్పారు. ఖురాన్ కూడా సరిగ్గా ఇదే సందేశాన్ని ఇస్తుంది. మానవులు ఉత్తములు ఎవరు అంటే మంచి పనులు చేసేవారే అని అంటుంది ఖురాన్. ఇంకా ఖురాన్ 3వ అధ్యాయము 110వ వాక్యం అంటుంది: మీలో ఒక వర్గం తప్పకుండా మంచిని ఆదేశిస్తూ ఉండాలి, చెడు నుండి వారిస్తూ ఉండాలి అని చెప్పి కూడా అంటుంది. ఇలా చూస్తే గీత మరియు ఖురాన్ రెండు మనిషిని ధర్మము, నిజాయితీ, సేవ, స్వచ్ఛత వైపునకు నడిపిస్తున్నాయి అనే విషయం మనకు స్పష్టమైపోతుంది. కాబట్టి ఈ గీతా జయంతి సందర్భంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, గీతా, ఖురాన్ ఈ 2 గ్రంథాలు ఎప్పుడు కూడా ఘర్షించుకోవు. ఇవి జ్ఞాన గ్రంథాలు. గీత మనసును సుస్థిరం చేస్తే ఖురాన్ మనసును శుద్ధం చేసుకోమని చెప్తుంది. ఆ రెండూ చెబుతున్నది ఒకటే: మనిషి యొక్క మనసు మంచిదైతే ప్రపంచమే మంచిదైపోతుంది అని. మరొకసారి జాతి జనులందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అస్సలాము అలైకుం, నమస్తే. మీ ఇలియాస్.